తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. తలలోంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా యేసు స్వామి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పునరుత్థాన దినాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిని సమీపించే ఈ శ్రేష్టమైన తరుణాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడై ఉండండి. అనేకులను నీ సన్నిధికి ఆకర్షించుకొనండి. నన్ను మరుగుపరిచి నీ సాధనంగా వాడుకొనండి. ఆత్మతో నింపి చేరువచ్చిన బిడ్డలందరినీ అభిషేకించుమని, సమస్తములో మాకు తోడుగా ఉండుమని యేసునాథుని పేర అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 144వ కీర్తన, రెవెన్యూ ఫోరం పుస్తకంలో 33వ కీర్తన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అనే కీర్తనను పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేత, శక్తినో సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమాంబో వీడేగానా, క్రీస్తే సర్వాధికారి, దివ్యాపదాంబురోసి, దైవాంబుతోడు బాసి, దాసుని రూపు దాల్చి, ధరణికే తెంచెగానా, క్రీస్తే సర్వాధి, శాశ్వతలోకవాసి, సత్యామృతం పురాసి, శాపభారంబు మోసి, శ్రమల సహించెగానా, క్రీస్తే సర్వాధికారి, సైతాను జనము గొల్పల్, పాతాళమునకు బంపల్, నీతి పదాంబు బెంప, రుధిరాంబు గార్చెగానా, క్రీస్తే సర్వాధికారి, మృత్యువు ముల్లు ద్రుంపల్, నిత్య జీవాంబు బెంపల్, మత్యాళి భయము దీర్పల్, మరణంబు గెలిచెగానా, క్రీస్తే సర్వాధి, పరమందు దివిజులైనా, ధరయందు మనుజులైనా, ప్రతి నాలుక మోకాలు
ప్రభునే భజించుగానా, క్రీస్తే సర్వాది. ఈ నామమునకు మించు నామంబులేదటంచు, యెహోవా హెచ్చించినాడుగానా, క్రీస్తే సర్వాధి. క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుచేవు దేవుని ఎదుకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనితేక కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వం తరువాతి 16వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతమును చదువుకుందాము.
ప్రభువా, దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను, నన్ను కరుణింపు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరం ఇమ్ము. తండ్రికిన్ కుమారునికిన్ ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాకు సమాధానం. ప్రభువైన దేవా, పరమరాజా, పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మరి పొగడుచున్నాము. మహిమా పార్చుచు ఆరాధించుచున్నాము. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మాస్తుతి కృతజ్ఞతనిచ్చు. ఏక కుమార
యేసు ప్రభువా లోక పాపము మోయు పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా కుడి వైపున కూర్చుండు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు ప్రబలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతాము. సర్వోన్నతమైన మా తండ్రి, ఓ ప్రభువా నీకు స్తోత్రములు. మేము ఎడతెగక సక్రియలను చేయునట్లు నీ కృప మా ముందు వెనుకలను ఎల్లప్పుడూ ఉంచుమని, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయాక దేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోనండి. త్రిత్వం తరువాతి 16వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలు చదవటానికి రావాలని కోరుతున్నాను. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. మూడవ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడినది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నది. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి యొక్క నేను మోపాడుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయబడిననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్య
కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరము సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం నిలబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుండి 17వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వెంటనే ఆయన నాయన ఒక ఊరికి వెళుతుండగా ఆయన శిష్యులను జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుతుండేది. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుతుండెను. అతని తల్లికి అక్కడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ఆడను ఉండగా మోయించిన వారు నిలిచేది. ఆయన చిన్నవాడ తెమ్మని నీతో చెప్తున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడతాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ దయాకాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరచడి. ఆయన చూసిన ఈ సమాచారము యూదయందంతటను చుట్టుపక్కల ప్రదేశమందంతటను వ్యాపించను. ఈ వాక్యం ఇంతవరకు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరూ ఆయన నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మన విశ్వాసమును అంగీకరించాలి. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరేకు పుట్టి వంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకంలో దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల దేవుని కుడి చేతిన కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుంచి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధారము, నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో పుస్తకం 169వ కీర్తన, 20వ పుస్తకంలో 34వ కీర్తన, పాపికి ఆశ్రయించవు నీవే, దేశం నీవే అనే కీర్తనలు పాడుకుంటాం. పాపికి ఆశ్రయుడావు నీవే, యేసు నీవే, యేసు నీవే, ఉన్నత లోకము నిలిచిన నీవే,
పాపికాశ్రయుడాగు నీవే యేసు, రోగిష్ఠులకు స్వస్థ ప్రదుడాగు నీవే, రోగునార్తుల యొక్క మొరవిను నీవే యేసు, నీవే పాపికాశ్రయుడాగు నీవే యేసు, నీవే నరపుత్రులకు నీతి గడపించు నీవే, కరము జాపి కష్టములు ద్రోయు నీవే యేసు, నీవే పాపికాశ్రయుడాగు నీవే శాస్త్రవంతరమున మృదుడాగు నీవే, మైత్రి చూపగా మృత్యు గతుడాగు నీవే యేసు, నీవే పాపికాశ్రయుడాగు నీవే యేసు, నీవే భవదీయ యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. చూడండి, దైవగ్రంథం నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడువ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ఆడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచి, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. ప్రార్థన చేసుకుందాం. బహున్నతమైన మా తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతమైన మా దేవ, నీ పవిత్ర నామమునకు వెరలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో, పాటలలో మహిమ పొందిన తండ్రి, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నారు. అయోగ్యుడనైన నన్ను మీరు మరుగుపరచండి, నీ మాటను వినిపించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి నీ ప్రేమను, నీ శక్తిని అనుభవించగలిగిన ఆత్మీయ స్థితికి నడిపించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, మీ అందరికీ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఇంతవరకు మనలను కాపాడినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నకు
బైబిల్ చెప్పిన భాష్యము దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ప్రేమే ఉన్న దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఈ చరాచర జగత్తునంతటినీ వాక్కు చేత చేసినటువంటి దేవుడు ఈ మానవుని మాత్రం తన స్వహస్తాలతో చేశాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపపు భూమిలో కూరుకుపోయినటువంటి మానవుని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఈ మానవుని పట్ల దేవుని ప్రేమను మన భాషతో మనం వర్ణించలేము, నిర్వచించలేము. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ అనిర్వచనీయమైనది. ప్రాణం పెట్టునంతగా మనలను ప్రేమించినటువంటి ప్రభు మన ప్రభు. నేను పలుమార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. సిలువను చూడగానే మనకు వెంటనే గుర్తు రావలసినటువంటిది మన యెడల క్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు నన్ను ఎంతగా ప్రేమించారు అని అంటే సిలువలో ప్రాణము పెట్టినంతగా ప్రేమించారు. అది మనం చెప్పాల్సిన జవాబు. ఎంత ప్రేమమయుడో, ఎంత కనికరముతో మనం ఈరోజు గ్రహించాలని నేను మనం కోరుతూ ఉన్నాను. ఈరోజు ఏర్పరచబడినటువంటి సువార్త వాక్య భాగాలు లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలలో కనికరమూర్తిగా యేసుస్వామి చేసిన ఒక అద్భుతం గ్రంథస్థం చేయబడింది. నాయిను అనే ఊరికి చెందిన ఒక విధవరాలి కుమారుని బ్రతికించిన సంఘటన. యేసుక్రీస్తు ఈ భూలోక పరిచర్యలో మరణించిన వారిని బ్రతికించిన 3 సంఘటనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇంకా ఎన్నో కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే యోహాను సువార్త చివరి అధ్యాయము చివరి వచనాలలో యేసుక్రీస్తు చేసిన కార్యాలు వ్రాయటం ప్రారంభిస్తే ఈ భూమి సరిపోదు అన్నాడు యోహాను. అయితే బైబిల్ గ్రంథంలో లిఖించబడినవి 3 సంఘటనలు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో యాయీరు కుమార్తెను బ్రతికించారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరణించి 4 దినాలు సమాధిలో ఉన్న లాజరును బ్రతికించాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయిను అనే ఊరిలో ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించారు. ఈ 3 సంఘటనలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. గమనించండి, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఆయన కరుణా హృదయాన్ని వెల్లడించడమే కాకుండా ఆయన దైవిక శక్తిని చాటుతున్నాయి. ఆయనే దేవుడు, ఆయన కనికరమూర్తి, ప్రేమమయుడు అనే విషయాన్ని ఆయన చేసిన అద్భుతాలు మనకు స్పష్టంగా చూపిస్తాయి. అంతేకాదు, ఈ ఆధ్యాత్మిక జగత్తులో పరలోకపు అనుభవాన్ని ముందే రుచి చూపించేవిగా ఆయన అద్భుతాలు కనిపిస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి, అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు సర్వాధికారి. పరలోక భూలోకాల్లో ఆయనకు సమస్తమైన అధికారము ఉంది. ఆయన నోటి మాట ద్వారానే ఈ లోకం సృష్టింపబడింది. ఆయన తన మహత్తు గల మాట చేత ఈ సమస్తమును నిర్వహిస్తున్నాడు అని బైబిల్ గ్రంథం ఘోషిస్తోంది. యేసుస్వామి ప్రేమ, ఆయన కనికరం, ఆయన శక్తి, ఆయన అధికారము అసాధారణమైనవి. మనం చదువుకున్నటువంటి ఈ సువార్త వాక్య భాగాన్ని 3 భాగాలుగా ధ్యానిస్తూ
మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలని నేను తలస్తూ ఉన్నాను. మొదటిది, మన కష్టాలు ఎరిగినవాడు మన ప్రభు. మన కష్టాలు ఎరిగినవాడు మన ప్రభు. నాయను అనే ఊరిలో విధవరాలికి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఆ విధవరాలి జీవితం ఎంత విషాదకరమో మీరు గమనించాలి. మనందరికీ తెలిసినట్టుగా ఒక స్త్రీ బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో బిడ్డల సంరక్షణలో ఉండడానికి ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. భర్త లేడు, తన వృద్ధాప్యంలో కుమారుడే తనకు అండగా ఆసరాగా ఉంటాడు అని తలంచినటువంటి తల్లి తనకంటే ముందు తన కుమారుడు మరణిస్తే ఎంత దుఃఖానికి లోనవుతుందో కదా. మరణం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. మరణం వలన కలిగినటువంటి ఎడబాటు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. విషాదంతో కూడినటువంటి అంతిమ యాత్ర జరుగుతోంది. విషాదంతో కూడినటువంటి ఈ అంతిమ యాత్ర ఆ ఊరి గవిని వద్దకు చేరేటప్పటికీ ఒక అద్భుతం జరిగింది. ఒకవైపు విషాదంతో కూడినటువంటి ఈ మరణపు అంతిమ యాత్ర గ్రామం నుండి వెలుపలికి వెళుతోంది, సమాధి స్థలానికి వెళుతోంది. మరోవైపు జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఆ గ్రామంలోనికి ప్రవేశిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఆ ఊరి గవిని దగ్గరకు వచ్చేటప్పటికి జీవము మరణము ఎదురుపడ్డాయి. జీవము మరణము ఎదురుపడ్డాయి. గమనించండి, నాయను ఊరివారు కానీ, నాయను విధవరాలు కానీ, వారి కుటుంబం కానీ యేసుక్రీస్తు మా ఊరికి రండి అంటున్నారు కదా. యేసుక్రీస్తే చొరవ చేసుకొని ఆ ఊరికి వెళ్ళారు. విశేషం ఏంటంటే యేసుక్రీస్తు పరిచర్య కాలంలో నాయను అనే ఊరికి వచ్చింది అప్పుడే. మళ్ళా ఆయన ఇంకోసారి రాలేదు, అంతకు ముందు రాలేదు, ఆ తర్వాత కూడా రాలేదు. కేవలం ఆ విధవరాలి కుమారుని బ్రతికించడానికే అన్నట్టుగా యేసుక్రీస్తు ఆ సమయానికి వచ్చారు. మన ఆత్మీయ జీవితానికి వీటిని మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన వారులారా, ఈ మానవాళిని సాతాను చెర నుంచి విడిపించడానికి, పాపపు మరణం నుంచి బ్రతికించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చారు యేసు ప్రభువు. మనం రమ్మని పిలిస్తే రాలేదు. ఆయన ప్రేమ, ఈ మానవాళిని ఆయన ఎంతగా ప్రేమించారు అని అంటే తనంతట తానుగా ఈ లోకంలోనికి చొరవ చేసుకు వచ్చారు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ మీరు గమనించాలి. మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు. మన కష్టాన్ని, మన బాధల్ని, మన దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు, మన బాధల్ని తీర్చగలిగిన వాడు ఆయనే. ఆయన ప్రేమమయుడు, మన కష్టాలని ఎరిగిన వాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. రెండవది, మన కన్నీటిని తుడిచేవాడు మన ప్రభు. మన కన్నీటిని తుడిచేవాడు. 13వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. పాలస్తీనా దేశంలో ఒక సంప్రదాయం ఉంది, ఒక విచిత్రమైన సంప్రదాయం.
ఎవరైనా చనిపోతే ఏడవడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. ఏడవడానికి ఒకవైపు విధవరాలైన తల్లి దుఃఖపడుతుంది, మరొక వైపు ఏర్పాటు చేసుకున్న వారు ఏడుస్తున్నారు. ఓదార్చేవారే లేరు అక్కడ. అందరూ కొల్లు పెడుతున్నారు, ఓరడించేవారు లేరు. ప్రభు చేసిన కార్యం మీరు చూడండి. ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దు అని చెప్పారు. అలా చెప్పి దగ్గరకు వచ్చి ఆ పాడెను ముట్టుకున్నారు. ముట్టుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మోస్తున్న వారు ఆగిపోతారు అని. అలాగే ఆగిపోయారు. యేసుక్రీస్తు ఎంత కనికరముతో, ఎంత ప్రేమమైనో మీరు గమనించాలి. వినిపిస్తున్నటువంటి ఆ తల్లి దీన స్థితిని చూసి ఆయన గుండె కరిగిపోయింది. ఆయన గుండె కరిగిపోయింది. ఎడబాటు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధను కలిగిస్తుందో ఎరిగినవాడు మన ప్రభు. తాను ప్రేమించినటువంటి లాజరు మరణించినప్పుడు ఆయన దుఃఖపడ్డాడు, కన్నీరు విడిచాడు. అంతవరకు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పిన ప్రభు మానవాళి యొక్క పాపపు భారాన్ని మోస్తూ ఆ శిలువపై మేకులతో కొట్టబడినటువంటి తన కుమారుని తండ్రి ఎడబాస్తే ఆయన ఆ ఎడబాటుకు సహించలేక నా దేవా నీ వేళ నా చెయ్యి విడిచితివి అని గట్టిగా కేక వేసినవాడు. ఎడబాటు ఎంత భయంకరంగా ఉంటుందో, ఎడబాటు ఎంతటి దుఃఖాన్ని కలిగిస్తుందో ఎరిగినటువంటి ప్రభు ఆ తల్లి పట్ల కనికరపడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ మాట చాలా స్పష్టంగా లూకాసు వార్తికుడు రాశారు 13వ వచనంలో. ఆమె యందు కనికరపడి, ఆమెను చూసినప్పుడు ఆమె ఎంత దుఃఖంలో ఉందో అర్థమైంది. ఆమె స్థితి ఏమిటో అర్థమైంది. ఆమె భవిష్యత్తు ఏమిటో అర్థమైంది. ఆమె యందు కనికరపడ్డారు ప్రభు. ప్రియమైన వారులారా, మన ప్రభు మన స్థితి ఎరిగిన వాడు. మన మీద కనికరపడుతున్నాడు. ఆయన దగ్గర ఎన్నో అనుభవ పాఠాలు ఉన్నాయి. బాధ అంటే ఏమిటో తెలిసిన వారికే బాధపడుతున్న వారిని అర్థం చేసుకునే అర్హత ఉంటుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు, ఆయన బాధ కలిగింది కనుక ఆయన అలాంటి స్థితిలో ఉన్న వారి బాధను అర్థం చేసుకొని వారికి సహాయం చేయగలిగిన సమర్థుడైన దేవుడు. మన బాధలను అనుభవించటానికే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనలో ఒకని వంటి వాడాయను అని హెబ్రీ పత్రికలోని 4వ అధ్యాయము 15వ వచనం స్పష్టం చేస్తారు. మనలో ఒకరి వంటి వాడై మన బాధలను, మన వేదనలను అర్థం చేసుకున్నాడు. ఆయన అనుభవించాడు కనుక కష్టంలో, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఎలాంటి దుఃఖంలో ఉన్నా సరే, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, యేసుక్రీస్తు నీ దగ్గరకు వస్తారు. నీపై కనికరం చూపుతారు, నిన్ను ధైర్యపరుస్తారు. నీ కన్నీటిని తుడిచేవాడు యేసుక్రీస్తు. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసి, ఒకవేళ నీవు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావా? కుటుంబ సంబంధాలు సరిగ్గా లేక కురింగిపోయావా? ఆశలు నెరవేరక నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నావా? నాకెవరూ లేరు,
ఈ పేదరికంలో, ఈ వృద్ధాప్యంలో నాకు ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు నన్ను సంరక్షిస్తారు అని బాధపడుతున్నావేమో. సమస్యలన్నింటికీ పరిష్కారం యేసుక్రీస్తు. ఆయన మన ఎడల కనికరపడుతున్న దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది, మన కొరకు అద్భుతాలు చేసే దేవుడు. మన పరిస్థితి ఎరిగినవాడు, మన కన్నీటిని తుడిచేవాడు, ఆదరించేవాడు, మనపై కనికరం చూపించేవాడు. అంతేకాదు మన కొరకు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఏడవద్దు అని చెప్పడం సులభమే కదా. మనం కూడా చాలామందిని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. బాధలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నప్పుడు, అమ్మా ఏడవద్దు, ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు అని చెప్పడం చాలా సులువు. ఏడవద్దు అని చెప్పడం సులభమే కానీ ఆమె ఏడవకుండా చేయడం కష్టం. ఆమె దుఃఖాన్ని తీసివేయాలి అని అంటే ఆమె కుమారుణ్ణి ఆమెకి ఇవ్వాలి. అది మనం చేయలేం. ఏడవద్దు అని యేసుక్రీస్తు అన్న మాట ఆ విధవరాలి కన్నీళ్లు తుడిచే మాట. ఏడవద్దు అని యేసుక్రీస్తు అన్న మాట ఆయన అద్భుతాన్ని చేసేటువంటి మాట. ఏడవద్దు అనే మాటలో ఆయన ఇచ్చేటువంటి ఆదరణ వాక్కు, అమ్మా నేను నీకు నీ కుమారుని ఇస్తాను కనుక నీవు ఏడవద్దు అని మనం గ్రహించాలి. యేసు ప్రభు ఇక్కడ 2 కార్యాలు చేశారు. ఏడవద్దు అని చెప్పిన మాట చెప్పిన తర్వాత ఆయన 2 కార్యాలు చేశారు. ఒకటి, పాడెను ముట్టుకున్నారు. రెండవది, చిన్నవాడా లెమ్ము అని పలికారు. చూడండి, ఆ మాటలు స్పష్టంగా 13వ వచనం చివరిలోనూ 14వ వచనంలోనూ ఉన్నాయి. ఆమె ఎందుకు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచింది. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. 2 కార్యాలు చేశారు. ఒకటి, ఆ పాడను ముట్టుకున్నారు. గమనించారు, యూదులు పాడను ముట్టుకోరు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న భాగాన్ని మీరు జాగ్రత్తగా చదివితే అక్కడున్న సారాంశం ఇది. పాడెను ముట్టుకుంటే, ఒక యూదుడైన వాడు పాడెను ముట్టుకుంటే 7 దినాలు అపవిత్రుడుగా ఉండాలి. ఆ తర్వాత అతడు శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ శవాన్ని ముట్టుకుంటే, శుద్ధి చేసుకోకపోతే యెహోవా మందిరాన్ని అపవిత్ర పరిచిన వాడవుతాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే, తాను అపవిత్రుడను అవుతాను అని తెలిసిన పాడెను ఆయన ముట్టుకున్నాడు. యేసుప్రభు వారికి తెలీదా? తెలుసు. తెలిసిన ఆయన ఆ పాడెను ముట్టుకున్నాడు. యూదా ధర్మశాస్త్రంలో మరొక నిబంధన ఉంది. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1-2 వచనాలలో ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుని కానీ, ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని కానీ, లేక ఒక శవాన్ని కానీ ముట్టుకుంటే వారిని వెలివేయాలి అన్నది ఆ నిబంధన. వెలివేయబడే పరిస్థితిలో ఉన్నా సరే యేసుక్రీస్తు ఆ శవాన్ని ముట్టుకున్నారు. తన బిడ్డల ఎడల ప్రభుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీరు గుర్తించాలని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తాను అపవిత్రమవుతానని, వెలివేయబడతానని యూదియ నిబంధనలు చెప్తూ ఉన్నా సరే యేసుక్రీస్తు పాడెను ముట్టుకున్నారు. గమనించండి, సామాజిక కట్టుబాట్లు
యేసుక్రీస్తు యొక్క ప్రేమను, కనికరాన్ని ఆపలేకపోయాయి. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నేను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు ఎవరివైనా సరే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నీవు ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నా సరే నీ కొరకు ఎంతటి అద్భుతాన్నైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, మన ప్రభు పరిశుద్ధుడైనటువంటి ప్రభు మన పాపాలన్నీ తనపై వేసుకుని ఆయనే పాపముగా చేయబడ్డాడు. మనల్ని రక్షించడానికి ఆయన పాపముగా చేయబడడానికి సిద్ధపడ్డాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు మనం స్పష్టంగా చదువుతాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన మనలను నీతిగా చేయటానికి, మనలను మన పాపముల నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పాపముగా చేయబడ్డారు. ఎంత ఆశ్చర్యమో కదా, ఎంత ఆశ్చర్యం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఆయన గవిని వెలుపట శ్రమ పొందడానికి, సిలువ వేయబడడానికి సిద్ధపడ్డాడు. నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను నన్ను పాపపు మరణం నుంచి విడిపించడానికి ఆయన మరణించడానికి సిద్ధపడినటువంటి ప్రేమది. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంత అమితంగా ప్రేమిస్తున్నారో గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రేమిన వల్లరా క్రీస్తు ప్రేమను గుర్తించావా? ఆయన నన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచి లోకానికి రావడమే కాదు, ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డారు. నన్ను నీతిగా తీర్చడానికి, నన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఆయన పాపిగా చేయబడి సిలువలో మరణించారు అని గుర్తించావా? యేసు ప్రేమను, యేసుక్రీస్తు యొక్క శక్తిని నీవు అనుభవించవా? యేసు ప్రభు వారు పాడెను ముట్టారు. ఆ తర్వాత ఆయన అన్నమాట, చిన్నవాడా లేము, చిన్నవాడా లేము. బ్రతుకున్న వారితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. చిన్నవాడా లేము, చిన్నవాడా లేము అనగానే అద్భుతం జరిగింది. చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రేమల వల్ల యేసుక్రీస్తు యొక్క వాక్కు శక్తివంతమైనది, సృజనాత్మకమైనది. శక్తివంతుడైనటువంటి ప్రభు పిలుపు మృత్యులోకంలో ఉన్న వారిని లేపింది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలు సైతం సజీవ సైన్యంగా రూపొందాయి. కష్టంలో ఉన్న వ్యక్తి కన్నీటిని ఆనందంగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చనిపోయిన వారిని బ్రతికించి అతని తల్లికి అప్పగించారు ప్రభు. తల్లికి ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసుక్రీస్తు మరణంపై అధికారం కలిగిన సర్వశక్తిమంతుడు. మరణంపై అధికారం కలిగిన శక్తిమంతుడే కాదు, ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి జయించాలి. మరొక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రెండవ రాకడలో లేపబడతారు అనేటువంటి నిరీక్షణను ఇచ్చిన వాడు ఆయనే. యేసు ప్రభు వారు చిన్నవాడాలేమో అనగానే ఎలాగైతే అక్కడ లేచాడో, లాజరు బయటకు రమ్ము అని పిలవగానే మరణించి 4 దినాలైనటువంటి లాజరు బ్రతికి వచ్చాడు.
అదే రీతిగా ఆయన రెండవ రాకడలో కడబోరు ధ్వని వినబడినప్పుడు క్రీస్తునందు మృతులైన మృతులు మొదట లేతురు, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు. ఆత్మీయ జీవితంలో యేసుప్రభు యొక్క రెండవ రాకడలో జరగనటువంటి కార్యానికి ఇవన్నీ నివృత్తులుగా ఉన్నాయి అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. ఒక కాలం ఉంది, అది ప్రభుని కాలము. ఆయన రెండవసారి వచ్చినప్పుడు సమాధిలో ఉన్నవారు లేపబడతారు. ఒక గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు మనకు ఇచ్చారు. గమనించండి, అక్కడున్న వారందరూ ఆ సంఘటన చూసిన వారు ప్రజలు భయపడ్డారు. ఆ సంఘటన చూసి ఈయన ఒక గొప్ప ప్రవక్త అని అనుకున్నారు. ఆ తరువాత దేవుడు తన ప్రజలను దర్శించాడు అని గ్రహించి ఆయనను మహిమపరిచాడు. దేవుడు దర్శనమిస్తే మానవ అక్కరలు తీర్చబడతాయి. దేవుడు దర్శనమిస్తే పాపముల నుంచి మనకు విడుదల కలుగుతుంది. దేవుడు దర్శిస్తే మృతులు లేస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే. ప్రియమైన వారలారా, ఈ సంఘటనను మనం ధ్యానిస్తూ ఉండగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కనికరం, యేసుక్రీస్తు యొక్క శక్తిని గుర్తించేవారుగా మనం ఉండాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన కనికరం, ఆయన యొక్క శక్తిని అనుభవించేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను, ఆయన శక్తిని ఎరగడం మనలో ఆయన పట్ల ప్రేమను పుట్టిస్తుంది. యోహాను సువార్తికుడు చెప్తాడు, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆయన ప్రేమమయుడు, కనికరమూర్తి, నా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువను భరించి నా పాపం నుంచి నన్ను విడిపించారు. ఆయన తిరిగి లేచినవాడు, తిరిగి నన్ను లేపుతాడు అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహిస్తే ఆయన పట్ల మనలో ప్రేమ పుడుతుంది. క్రీస్తు ప్రభుని ప్రేమను అనుభవించినటువంటి పౌలు, మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్య భాగం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18వ వచనంలో చెప్తున్నాడు, ప్రేమయందు వేరుపారి స్థిరపడండి అని తెలియజేస్తున్నాడు. ప్రేమయందు వేరుపారి స్థిరపడండి. క్రీస్తు ప్రేమను, ఆయన శక్తిని అనుభవించిన నీవు ఆ ప్రేమలో స్థిరపడాలి. వేరుపారి అంటే నీవు లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుని ప్రేమ ఎంత విశిష్టమైనదో చెప్తున్నాడు. తూర్పు పడమర మధ్య ఉన్నటువంటి దూరం కన్నా వెడల్పైనది, ఆకాశం కంటే విశాలమైనది, దాని పొడవును కొలిచే కొలమానం లేదు. దేవుని ప్రేమ మానవ జ్ఞానానికి అందని ప్రేమ. దేవుని ఆత్మ ఆ ప్రేమను గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తున్నాడు. ఆయన శక్తి ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, ఆయన ప్రేమను, ఆయన శక్తిని అనుభవించినటువంటి నీవు, ఎరిగినటువంటి నీవు,
ప్రేమయందు వేరు పారి స్థిరపడి ఉండండి అంటున్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు ప్రేమను, శక్తిని అనుభవించేవారుగా మీరందరూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. క్రీస్తు ప్రేమను అనుభవించినటువంటి నీవు ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. క్రీస్తు ప్రేమను అనుభవించిన నీవు యేసుక్రీస్తును ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఆ ప్రేమను ఇతరుల పట్ల కూడా నీవు కనబరిచినట్టయితే ఖచ్చితంగా నీవు యేసుక్రీస్తు యొక్క ప్రేమకు సాక్ష్యం అవుతావు. ఆయన రాజ్యానికి వారసురాలు అవుతావు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగాక. ఆమేన్. దేవా కూర్చోనండి. గత కాలంలో దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల చేసిన మేలు ఉపకారాలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పించదలిచిన వారు ముందుకు వచ్చి సమర్పించాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. లేని ఎడల సంఘ కానుకలు సేకరించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణమైన మా తండ్రి, నీకు స్తోత్రం. నీ దాసురాలు నీ సన్నిధికి వచ్చి కథలికమైన హృదయంతో కానుకలు సమర్పించారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. గత కాలమంతా వారిని, వారి కుటుంబాన్ని వేరే చోట్ల భద్రపరిచినందుకు నీకు వందనస్తులుగా ఉన్నారు. మాకు చాలిన దేవుడైనా వారి జీవితాన్ని మీరు అనుగ్రహించిన విశిష్టమైన దినాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. సంపూర్ణమైనటువంటి రక్షణాలను కుటుంబాన్ని నడిపించి నేను సాక్షులుగా వారిని నిలబెట్టుకున్నాను. కుటుంబంలో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ రేపు దేవుని దీవెన సదా మీకు తోడైయుండుగాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించుకుందాం. లేఖ చర్చి కానుకలు సేకరించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ సంఘపక్షంగా వందనాలు, భౌతిక మేలను అందిస్తూ ఉన్నాను.
తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దేవాలయాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. మీరందరూ ధైర్యంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు. అందుని బట్టి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాప్తిస్తోంది. అయినప్పటికీ దేవుని కాపుదలలో ఉన్నాం. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. బాధితుల కొరకు ప్రార్థించండి. ఎవరైతే మరి తమ ప్రియులను కోల్పోయారో వారికి ఆదరణ కలిగించాలని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా వ్యాక్సిన్ కొరకు మీరందరూ ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఉదయకాలంలో చెప్పబడ్డ వాక్యం కీర్తన టీవీ ఛానల్లో 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ప్రసారం చేయబడుతుంది. చర్చికి రాలేని వారు, ఈ మొబైల్ ఫోన్స్ చూడలేని వారు మరెవరైనా ఉంటే ఇది వారికి సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఈరోజు స్పాన్సర్ చేసిన వారు తెలిసిన పరిశుద్ధరావు గారి కుటుంబం, వారికి సంఘపక్షంగా ఉన్నారు. మన సంఘంలో జరిగే కార్యక్రమాలు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్నేహ సమాజం జరుగుతుంది. స్త్రీలు ఈ సహవాసంలో పాల్గొని ఆత్మీయంగా మేలు పొందుకోవాలని నేను కోరుతున్నాను. వచ్చే ఆదివారం ఇదే రీతిగా మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడతాయి. వచ్చే ఆదివారం అక్టోబర్లోకి మనం ప్రవేశిస్తాం. మొదటి ఆదివారం కనుక ప్రభురాత్రి బోధన సంస్కారం ఆచరించబడుతుంది. ప్రార్థనాపూర్వకంగా మీరంతా సిద్ధపడి రావాలని నేను కోరుతున్నాను. గత ఆదివారం మీరు దేవునికి ఇచ్చిన కానుకలు 13,392 రూపాయలు. అందరూ లేచి నిలబడి కానుకల సమర్పణతో పాడాలి. ప్రార్థన చేసుకుందాం. తలవంచి కడిమేయండి. ప్రార్థన, ప్రభు ప్రార్థన దైవ నీళ్ళతో ఈ ఆరాధన అందించబడుతుంది. మహోన్నతమైన మా తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరముగల మా గొప్ప దేవా, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినం నీ సన్నిధిని సమీపించి నిన్ను స్తుతించి ఘనపరిచి నీ మాటలను ఆలకించేటువంటి తరుణాన్ని ఇచ్చినందుకు నీకు వందనస్తులమై ఉన్నాను. నీ ప్రేమ మా భాషతో వర్ణించలేనంత గొప్పది. నీ శక్తి మరణం నుంచి మమ్మల్ని లేపగలిగిన శక్తి. నీ ప్రేమను, నీ శక్తిని అనుభవించినటువంటి మేము నీ ప్రేమలో వేరుపారిన వారుగా అనేకులకు క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి దయ చూపించమని వేడుకుంటున్నాను. ఉత్తమైన వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్టుగా సహాయం చేయండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. సమస్యల్లో ఉన్న వారిని వినిపించండి. చదువుకున్న బిడ్డలకు తగిన జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయండి. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న వారు ఉన్నారు. మా తండ్రి ఆన్లైన్లో క్లాసులు వింటూ మా తండ్రి ఈ విద్యా సంవత్సరం గడుపుతున్న వారు ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి తగిన జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపశక్తిని ఇవ్వండి. శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్య క్షేమాలు వారికి దయచేయండి. మా తండ్రి యవన దశలో ఉండి
మీరు చేసే కార్యాల కొరకు కనిపెడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. మా తండ్రి వివాహాలు జరగాల్సిన వారు ఉన్నారు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. వారి పట్ల మీరు గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనికరం చూపించండి నాయన. మా తండ్రి నువ్వు విలువని దేవుడవు, మాకు సమీపంగా ఉండి అద్భుతాలు చేస్తున్న దేవుడవు. బిడ్డలతో మీ నుండి గొప్ప కార్యాలు జరిగించి బయట పొందమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి జీవనోపాధి కొరకు బిడ్డలు చేయించిన పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి. వారికి క్షేమాన్ని ఇవ్వండి, అభివృద్ధిని దయచేయండి. జీవనోపాధి నిమిత్తమై మా తండ్రి వారు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మందితో ఎక్స్పోజ్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్నటువంటి కాలంలో వారికి ఎలాంటి శోధనలు ఇబ్బందులు కలగకుండా కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. తమ గృహాలను చక్కదిద్దుకున్న స్త్రీలందరినీ మీరు దీవించండి. వారి దగ్గర జ్ఞానం ఇవ్వండి. ప్రార్థన పూర్వకంగా తమ కుటుంబాలను చక్కదిద్దుకొనడానికి వారిని ఆయత్తపరచమని వేడుకుంటూ ఉన్నాం. వృద్ధాప్యమైన బిడ్డలకు వృద్ధాప్య వల్ల వచ్చి బలహీనత నుంచి విడుదల వచ్చేది. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. పేరు పేరు వలసిన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా పరమ తండ్రి, ఈ సంఘము కొండ మీద కట్టబడిన పట్టణం అని అనేక మందికి వెలిగించే సంఘంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాక్షార్థమైన సంఘంగా ఉండాలని ఆయన సాతాను అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. మా తండ్రి వాటిని లయపరచండి. ఈ నామమునికే విజయం కలుగును గాక. మా పరమ తండ్రి, మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. పరిపాలకులు అధికారులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మీరు క్షేమాన్ని ఇవ్వండి. వారు చేస్తున్నటువంటి పరిపాలన అట్టడుగు ఉన్నటువంటి వర్గాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ రీతిలుగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ కూడా గ్రహించి తీర్చగలిగినటువంటి ప్రభుత్వాలను మీరు మాకు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆంధ్ర స్వార్థిక సంఘాన్ని మీరు దీవించండి. సంఘాన్ని ఉజ్జీవింపచేయండి. సంఘ నాయకులు అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి క్షేమాన్ని ఇమ్మని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. సంఘంలో ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. మా తండ్రి, మీరు సర్వశక్తిమంతులమైన దేవుడు. మీరు వెలపెట్టి కొన్నటువంటి ఈ సంఘాన్ని మీరు దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అలాగే మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, వారిని సంరక్షించండి, సిలువ తట్టుకు వారిని ఆకర్షించుకోనండి. ఈ కరోనా వైరస్తో ఎంతోమంది బాధపడుతున్నారు. వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారికి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. తమ ప్రియులను కోల్పోయిన వారికి ఆనందం దయచేయండి. అలాగే మా తండ్రి వ్యాక్సిన్ కనుగొనడానికి శాస్త్రజ్ఞులు చేస్తున్నటువంటి ఎన్నో పరిశోధనలు ఫలించినట్లుగా సహాయం చేయమని, ఈ మహమ్మారి నుంచి మాకు విడుదల కలుగ చేయమని వేడుకుంటూ ఉన్నాను. మా తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ ప్రేమికులని సేవార్థమై ఇచ్చినటువంటి కానుకలను వారి హృదయాలను మీరు స్వీకరించండి, దీవించండి. మీ దీవెనలతో వారిని పంపించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారాన్ని మాకు దయచేయము. ఏళ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము. శోధంలోనికి తేకాదృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు నింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రియముగా